హలో రైల్వే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి 2025 క్యాలెండర్లో ఐటీఐ చేసిన ఆస్పిరెంట్స్ అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సార్ మేము ఐటీఐ చేసాం సార్, మాకు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అసలు ఎన్ని నోటిఫికేషన్స్ మీ ఎలిజిబుల్ అనేది ప్రతి ఒక్క క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో ఇస్తాం సార్. చూడండి. సో ఎవరైతే మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి ఐటీఐ చేసిన ఆస్పిరెంట్స్ చాలా మంది ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ మందిలో ఉన్న ప్రధానమైన డౌట్, అసలు ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెక్ట్గా గైడెన్స్ లేదు, మాకు ఒక మంచి గైడెన్స్ కావాలి సార్, ఎలాంటి ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఎలాంటి సిలబస్ ప్రిపేర్ కావాలి, ఎలాంటి బుక్స్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. సో వారి ఐటీఐ చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఐటీఐ చేసిన వాళ్ళు 100% ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం డీటెయిల్గా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు రైల్వే ప్రకటించిన క్యాలెండర్లో అసలు మీరు ఎన్ని నోటిఫికేషన్స్ మీరు ఎలిజిబుల్? ఫస్ట్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎన్ని నోటిఫికేషన్ ఎలిజిబుల్ అంటే సార్ 3 నోటిఫికేషన్స్ వాళ్ళు ఎలిజిబుల్ సార్. ఒకటి ఆర్ఆర్బి గ్రూప్ డి. సో దీనికి క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది సార్. 10th ఆర్ ఐటీఐ ఎవరు చేసినా ఎలిజిబుల్. 10th క్లాస్ చేసినా ఐటీఐ వాళ్ళు చేసినా ఎలిజిబులే. అదేవిధంగా సార్ ఆర్ఆర్బి ఏఎల్పి కూడా ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సార్. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఎస్పెషల్లీ ఫర్ ఐటీఐ సార్, ఎస్పెషల్లీ ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నటువంటి నోటిఫికేషన్. దీనికి ఓన్లీ ఐటీఐ మాత్రమే ఎలిజిబుల్. టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీరు ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో దీనికి 10th ఆర్ ఐటీఐ ఉండాలి సార్. సో ఏఎల్పిలో ఐటీఐ ఆర్ డిప్లొమా కూడా ఉండొచ్చు క్వాలిఫికేషన్. కానీ మీకోసం ఎస్పెషల్లీ ఐటీఐ చేసిన వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ 3 నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ సార్. మనకు ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎవరైతే అప్లై చేశారో సో మీ ప్రిపరేషన్ ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఎందుకంటే సార్ మోస్ట్లీ జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో మీ గ్రూప్ డి తోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చేటటువంటి ఏఎల్పి ఫస్ట్ నోటిఫికేషన్ సార్. నెక్స్ట్ నోటిఫికేషన్ టెక్నీషియనే కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది ఆ ఎగ్జామ్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద 3 మేజర్ నోటిఫికేషన్ సార్. ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు మీరు ఈ 3 నోటిఫికేషన్ ఎలిజిబుల్. అసలు ఈ 3 నోటిఫికేషన్స్కి నేను కామన్గా ప్రిపేర్ అవ్వాలి సార్. ఏఎల్పికి వేరే ప్రిపేర్ అవుతాను, టెక్నీషియన్కి వేరే ప్రిపేర్ అవుతాను, గ్రూప్ డికి వేరే ప్రిపేర్ అవుతాను కుదరదు సార్. సో ఈ 3టికి సంబంధించిన కామన్ సిలబస్ ఏమైనా ఉందా సార్ అంటే దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను చూడండి. సో కామన్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి సిలబస్ మనం జాగ్రత్తగా గమనిస్తే మ్యాథమెటిక్స్ ఉంటుంది సార్. సో మ్యాథమెటిక్స్ అనేది ఒక సిలబస్ కామన్ ఏఎల్పికి కానీ టెక్నీషియన్ కానీ గ్రూప్ డి కానీ. నెక్స్ట్ సార్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఈ 4 టాపిక్స్ కనుక మీరు జాగ్రత్తగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే 100% ఆర్ఆర్బి క్యాలెండర్ 2025లో మీకు 100% నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం అనేది 100% వస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తాను, అది చూడండి. సో ఈ 3 నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ సార్. ఈ 4 టాపిక్స్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు 100% 2025 క్యాలెండర్లో మీకు 100% ఉద్యోగం వస్తుంది. సో ఈ సిలబస్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ సార్. మనకు జాగ్రత్తగా చూడండి, సిలబస్లో మ్యాథమెటిక్స్ అని ఇస్తాడు అంటే అర్థమెటిక్ అని ప్యూర్ మ్యాథ్స్ అని ఇవ్వడు సార్. మ్యాథమెటిక్స్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఈ 2 టాపిక్స్ కలిపితేనే మీరు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనే టాపిక్ ఉంటుంది సార్. బేస్డ్ అప్ ఆన్ ఎగ్జామ్ సార్. సో గ్రూప్ డికి 25 మార్క్స్ ఉన్నాయి, ఏఎల్పి కూడా 25 మార్క్స్ ఉన్నాయి, టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా 25 మార్క్స్ ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ప్రతి ఎగ్జామ్కి కూడా 25 మార్క్స్ అనేది మీరు ఈజీగా కవర్ చేయగలుగుతారు. సో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ అనేది కన్ఫామ్ 25 మార్క్స్. సో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ సార్. అర్థమెటిక్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే నెంబర్ సిస్టమ్ నుంచి మొదలు పెడితే ప్రతి టాపిక్ నెంబర్ సిస్టమ్ కావచ్చు, ఎల్సిఎం ఎస్సిఎఫ్ కావచ్చు, నెంబర్ సిస్టమ్ ఎల్సిఎం ఎస్సిఎఫ్, పర్సంటేజ్ కావచ్చు, యావరేజ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రతి ఒక్క టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా అప్రాక్సిమేట్లీ 20 టాపిక్స్ ఉన్నాయి సార్. ప్రతి టాపిక్ని అప్రాక్సిమేట్లీ 20 టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ని మీరు డీటెయిల్గా ప్రతిరోజు సిలబస్ వింటూ టాపిక్ వైజ్ టెస్ట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మనం టాపిక్ వైజ్ టెస్ట్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ రాస్తేనే ఖచ్చితంగా ఓన్లీ కోర్స్ తీసుకుంటాం సార్. ఓన్లీ కోర్స్ తీసుకుంటే మీకు ఉద్యోగం రాదు. మీకు ఖచ్చితంగా ప్రతి టాపిక్ సంబంధించిన టాపిక్ టెస్ట్లు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఖచ్చితంగా రాస్తేనే మీకు మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. సో దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్ సార్. సో ఈ మ్యాథమెటిక్స్ ఈ విధంగా అన్ని టాపిక్స్ ఉంటాయి సార్. నేను సపరేట్ వీడియో చేస్తాను ఓన్లీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీద ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సపరేట్ వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో అదేవిధంగా సార్ రీజనింగ్లో 3 రీజన్స్ ఉంటాయి సార్. ఒకటి వర్బల్, రెండోది నాన్ వర్బల్, 3 అనలిటికల్. ఈ 3 టాపిక్స్ని కనుక మీరు జాగ్రత్తగా అంటే ఇందులో ఏమేమి ఉంటాయి సార్ అంటే వర్బల్ అంటే సార్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్,
సో దీనికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ మన రీజనింగ్ ఫ్యాకల్టీ అయినటువంటి సతీష్ సార్ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఆర్ఆర్బి 2025 క్యాలెండర్లో రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలనేది మనం ఖచ్చితంగా మన సతీష్ సార్ 100% మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. మ్యాథమెటిక్స్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి కంబైన్డ్గా మనం చెప్తున్నాం కాబట్టి అన్ని ఒకసారి చూద్దాం. వర్బల్ రీజనింగ్ చదవాలి సార్, నాన్ వర్బల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇది అర్థమెటిక్ డివైడ్ చేసుకోవాలి, ప్యూర్ మ్యాథ్స్ కూడా డివైడ్ చేసుకోవాలి. ప్యూర్ మ్యాథ్స్లో ఇక్కడ మనకు ట్రిగ్నామెట్రీ కావచ్చు, అదేవిధంగా జామెట్రీ కావచ్చు, రేఖాగణితం, బీజగణితం, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, అదేవిధంగా మెన్సురేషన్, క్షేత్రమితి, అదేవిధంగా చాలామంది ఇక్కడ వరకు ఆపేస్తే సార్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబబిలిటీ కూడా ఉంది సార్. ప్రాబబిలిటీ కూడా ఫ్రీక్వెంట్ ఎగ్జామ్లో ఇస్తున్నాడు. ప్రాబబిలిటీ, అదేవిధంగా స్టాటిస్టిక్స్, ఇవన్నీ టాపిక్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో రీజనింగ్, వర్బల్, నాన్ వర్బల్లో మీకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. సో మనకు నాన్ వర్బల్ అనేది ఎక్కువ అడగడం లేదు సార్, మీరు జాగ్రత్తగా చూసుకోండి. నాన్ వర్బల్ కూడా ప్రిపేర్ అయితే సడన్గా ఎగ్జామ్లో వస్తే మీరు 100% చేయడానికి ఉంటుంది. అదేవిధంగా అనలిటికల్లో 3 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి సార్. ఒకటి స్టేట్మెంట్ కంక్లూజన్, 2 స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ అజంప్షన్. సో ఇవన్నీ టాపిక్స్ మన అనలిటికల్ రీజనింగ్ కింద వస్తాయి సార్. సో మనకు ఖచ్చితంగా కొంచెం హై లెవెల్ రీజనింగ్ కూడా, అంటే పజిల్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ కొంచెం బ్యాంకింగ్ లెవెల్ ప్రిపేర్ కావాలి సార్. సో ఇది ఏ లెవెల్ ప్రిపేర్ కావాలి సార్? ఇంపార్టెంట్, బ్యాంకింగ్ లెవెల్ అనేది ప్రిపేర్ అయితే రీజనింగ్ 100% వెళ్ళిపోతుంది. ఇది కొంచెం ఎస్ఎస్సి లెవెల్, అంటే ఎస్ఎస్సి లెవెల్ అంటే సార్ 10th క్లాస్ లెవెల్ కాదు సార్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ లెవెల్ కనుక మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం స్కోర్ మీరు సాల్వ్ చేయొచ్చు. చేస్తారు ఈ 2 టాపిక్స్. సో దీని మేము సపరేట్ వీడియోస్ కూడా చేస్తాం సార్, చూడండి. అదేవిధంగా ఇక్కడ వరకు ఓకే సార్, మేము సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇంకా ల్యాగ్ ఉన్నాం, ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలనేది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పై నేను చెప్పే ప్రతి పాయింట్ ప్రీవియస్ ఇయర్ సెలెక్షన్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని అడిగి నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నాను సార్. చూడండి సార్, నెక్స్ట్ జనరల్ సైన్స్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఎవరైతే ఏఎల్పి గ్రేడ్ 3 అదేవిధంగా గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో మీకు చూడండి సార్, ఇది ఏఎల్పిలో మీకు 25 మార్క్స్, అర్థమైంది సార్. గ్రేడ్ 3లో టెక్నీషియన్ గ్రేడ్ 3లో 40 మార్కులు. అదేవిధంగా సార్, సో ఏఎల్పి గ్రూప్ డిలో 25 మార్క్స్. సో మీకు ప్రతి దాంట్లో క్రూషియల్ రోల్ ఉంది సార్. జనరల్ సైన్స్లో మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 3 బయాలజీ. ఈ 3 టాపిక్స్ మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. సో లాస్ట్ టైం ఆర్ఆర్బి గ్రూప్ డిలో సెలెక్ట్ అయిన ఒక అభ్యర్థిని, సో మా స్టేషన్లో వర్క్ చేస్తాడు, అతన్ని అడిగాను సార్, అసలు సైన్స్లో మ్యాక్సిమం స్కోర్ ఏ విధంగా వస్తుంది, అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 25/23 వచ్చాయి గ్రూప్ డిలో. ఏ విధంగా వచ్చాయి? వాళ్ళ ఫ్రెండ్కి 12 మార్క్స్ వచ్చాయండి, ఇంకో అతను 10 మార్క్స్ వచ్చాయంట. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అసలు ఎందుకు స్కోర్ అనేది మనం మిస్ అవుతుంది? ఆ పాయింట్ నేను అడిగితే అతను చెప్పిన పాయింట్ ఏంటంటే సార్, ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 10th 100% ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలంటున్నాడు సార్. ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి బుక్స్ ఇవి ఖచ్చితంగా చదివితే, ఎందుకంటే సార్ రైల్వే సైన్స్ ఈజ్ డిఫరెంట్. మీకు జనరల్గా ఫిజిక్స్లో ఉన్నటువంటి 10 చాప్టర్లు, కెమిస్ట్రీ ఉన్న 10 చాప్టర్లు, బయాలజీ ఉన్న 10 చాప్టర్లు తెలుగు మీడియం అభ్యర్థులు చాలా మంది చదువుతారు. ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 చదివేటటువంటి సిలబస్ మీకు 10 నుంచి 12 మార్కుల కంటే ఎక్కువ తీసుకురాదు. రైల్వే సైన్స్ అనేది డిఫరెంట్. మీరు కావాలంటే 2024లో జరిగిన ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్ సైన్స్ క్వశ్చన్ చూడండి, చాలా డెప్త్ ఉంటాయి, చాలా డెప్త్ ఉంటాయి. అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి, చాలా డెప్త్ ఉంటాయి. అదేవిధంగా అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి సార్. అప్లికేషన్ ఓరియంటెడ్ మీకు కెమిస్ట్రీలో కనుక ఈక్వేషన్స్ కూడా అడుగుతారు సార్, అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే ప్రతి ఒక్క రైల్వే అభ్యర్థి, అంటే రైల్వే ఉద్యోగ ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ఎన్సీఆర్టీ ఫ్రమ్ 6th to 10th ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సార్. ఒకసారి మన తెలుగు మీడియంలో ఏ విధంగా అంటే సార్, ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ ఏమైనా ఉంటే తీసుకోండి సార్. ఎవరైనా ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ మీద మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే తెలుగు మీడియంలో సార్, తెలుగు మీడియం ప్రాబ్లం ఏంటి సార్, ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉంటుంది, వర్డింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం స్కోర్ 25లో 23, 24, 20 అబోవ్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ కావాలి సార్. మనకు ఉద్యోగం రావడం ఇంపార్టెంట్, స్కోర్ చేయడం ఇంపార్టెంట్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సెకండరీ. సో మీ ఇచ్చినటువంటి పేపర్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తేనే మంచి జాబ్ వస్తుంది, లేకుంటే ఏదో లాస్ట్ జాబ్ వచ్చింది అనుకోండి, అది వేస్ట్ అవుతుంది. ఈ విధంగా జనరల్ సైన్స్ని మీరు ఈ ఎన్సీఆర్టీ 6 to 10 చదవండి, ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సార్. తెలుగు మీడియంలో కూడా చదివే వాళ్ళు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మీకు ఇక్కడ స్కోరింగ్ అనేది తక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది.
తెలుగు మీడియంలో చాలా చదవాలి సార్, చాలా ఇంటర్మీడియట్లో చాలా చదవాలి. బట్ ఇంగ్లీష్ మీడియంలో 6th to 10th ఎన్సీఆర్టీ బుక్ చదువుతుంటే సరిపోతుంది సార్. ఇది నా ఒపీనియన్ కాదు, ప్రీవియస్గా ఆర్ఆర్బీ గ్రూప్ 2 సెలెక్ట్ అయిన అభ్యర్థి అదేవిధంగా 2024లోని పేపర్స్ అన్నీ చూశాను. ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బేస్డే ఉన్నాయి సార్. సిబిఎస్ఈ బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, డైరెక్ట్ బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అవి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ లేవు, అవి ఉన్నాయి కానీ మినిమం సార్ 10 to 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 50% వరకు కవర్ అవుతున్నాయి. ఇంకా రిమైనింగ్ 50% కంప్లీట్ బుక్స్ నుంచే ఇస్తున్నాడు. సో ఇది జనరల్ సైన్స్ సార్. సో అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సార్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే వరకే చదువుకోండి సార్. జనరల్ స్టడీస్ అనేది అంత అవసరం లేదు. అంటే పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సో ఇవన్నీ చదివినా కూడా మీకు ఒక 5 మార్క్స్ కంటే ఎక్కువ రావు సార్. 5 మార్క్స్ కంటే ఎక్కువ రావు. సో దీని గురించి మనం పాలిటీ మొత్తం చదవాలి, మనకు టైం ఉండదు సార్. మన స్కోరింగ్ అంతా మనం మ్యాథమెటిక్స్ మీద, రీజనింగ్ మీద, సైన్స్ మీద పెట్టాలి. జీకేలో మీరు స్కోర్ చేయాలి అంటే మీకు ప్రధానమైన ఆయుధం ఏంటంటే సార్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీక్లీ ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. వీక్లీ కరెంట్ అఫైర్స్ చూడండి, మంత్లీ కరెంట్ అఫైర్స్ చూడండి. అది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సేమ్ ఉంటుంది సార్. కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మోస్ట్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి సార్. వీటి మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి బయట. సో వాటిని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీరు లాస్ట్ 1 year చదవాలి సార్ ఖచ్చితంగా. అంటే సార్ మీరు 2024 మార్చ్ నుంచి మీకు ప్రజెంట్ ఇక కంటిన్యూ రన్ చేస్తుంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా లాస్ట్ 1 year సార్. ఓన్లీ 6 months చదివితే మీకు సరిపోదు. 2024 మార్చ్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధంగా చదవాలని సపరేట్ వీడియో చేస్తాను సార్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు నేషనల్ కరెంట్ అఫైర్స్ సపరేట్ వేరే చదవాలి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సపరేట్ వేరే చదవాలి. అంటే మనం ఆ కరెంట్ అఫైర్స్ ఆ విధంగా డివైడ్ చేసుకోవాలి. నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, అదేవిధంగా స్పోర్ట్స్, అదేవిధంగా అవార్డ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం డివైడ్ చేసుకొని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 100% కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఈ విధంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఉంచుకోండి. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేసుకోండి, డైలీ జనరల్ సైన్స్ చదవండి, డైలీ మ్యాథమెటిక్స్, డైలీ రీజనింగ్. మీ యొక్క టైంను 100% ఇవ్వండి సార్. 100% 2025 క్యాలెండర్లో మీకు 100% ఉద్యోగం వస్తుంది. మీ ప్రిపరేషన్ ఈ విధంగా నేను చెప్పినటువంటి పాయింట్స్ ప్రకారం ఈ 6th to 10th ఎన్సీఆర్టీ బుక్ చదవండి సార్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అవ్వండి. జీకే కూడా ఉంది కదా సార్. స్టాక్ జీకే అంటారు కదా. స్టాక్ జీకే అంటే సార్ ఫస్ట్ ఇన్ వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా. సో ఈ కరెంట్ అఫైర్స్ జీకే కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. నా దగ్గర ఎక్సలెంట్ కంటెంట్ ఉంది. ఎందుకంటే నేను రైల్వే ఎగ్జామ్స్ రాసాము, చాలామంది ఇప్పుడు రాస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థిని నేను దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తాను. ఏ విధంగా అయితే మనకు జీకేలో మ్యాక్సిమం స్కోర్ వస్తుందో అది కూడా నేను డీటెయిల్డ్ సార్. నాకు ఒక 10 to 15 minutes పడుతుంది, చెప్పలేం కదా. సో వీటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మ్యాథమెటిక్స్ నేను ఇస్తాను, రీజనింగ్ సతీష్ ఇస్తారు. సో జీకే కరెంట్ అఫైర్స్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఇప్పటికైనా ఎవరైతే 2025లో ఉద్యోగం సాధించాలనుకుంటే ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోండి సార్. ఖచ్చితంగా మీకు 3 notifications రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ పడ్డది, వెయిటింగ్ ఫర్ ఎగ్జామ్ డేట్. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 100% ఈ 4 టాపిక్స్ సరిపోతుంది సార్. ఈ 4 టాపిక్స్ చదవండి. అదే ఏఎల్పీకి ఉంటుంది, అదే గ్రేడ్ 3కి ఉంటుంది, అదే గ్రూప్ డీకి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ గ్రూప్ డీకి వేరే చదవడం, ఏఎల్పీకి వేరే చదవడం, గ్రేడ్ 3కి వేరే చదవడం అవసరం లేదు సార్. ఏఎల్పీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ సార్, CBT 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన టెక్నికల్ కంటెంట్ కూడా ఉపస్థాపన యాప్లో మనకు కంప్లీట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే వీఆర్ గివింగ్ కంప్లీట్ కోర్స్. ఏఎల్పీ గురించి మనం కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాం. ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ చేశారో సో వాళ్ళ కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. సో CBT గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, బట్ CBT 1 మీకు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి అంటే CBT 2లో కూడా మళ్ళీ ఇదే ఉంటాయి సార్. మ్యాథమెటిక్స్, రీజనింగ్ మళ్ళీ ఉంటుంది. CBT 1 అయినా CBT 2 అయినా మళ్ళీ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే జేఈ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది సార్. రైల్వేలో నాన్ టెక్నికల్ సిలబస్ అనేది కంప్లీట్గా ఇదే సార్. ఈ 4 టాపిక్స్ అనేవి మీరు డైలీ ప్రిపరేషన్లో ఉంటే, డైలీ మంచిగా కంటెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, అర్థమెటిక్లో, రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ రావాలంటే మీరు టాపిక్ టెస్ట్ రాయడం సార్, మాక్ టెస్ట్ రాయడం, గ్రాండ్ టెస్ట్ రాయడం. సో ప్రతిదీ ఎగ్జామ్ తోటే మీరు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీరు ఎక్కడ పోతున్నాయి మార్క్స్, ఎక్కడ మనం గెటింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, 2025 క్యాలెండర్లో ఉద్యోగం సాధించాలంటే ఈ 4 టాపిక్స్ అనేవి మీరు డీటెయిల్గా ప్రిపేర్ అవ్వండి. 100% మీకు ఈ 2025లో ఉద్యోగం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏఎల్పీకి వేరే, గ్రేడ్ 3కి వేరే, గ్రూప్ డీకి వేరే చదవకండి. ఈ 4 టాపిక్ చదువుకుంటూ వెళ్ళిపోండి. 100% మీకు అన్ని ఎగ్జామ్స్ 1 by 1 వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా రైల్వే క్యాలెండర్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి పూర్తి అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతుందో ప్రతి ఒక్క అభ్యర్థికి, మీ ఫ్రెండ్స్కి కానీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే సార్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు చాలా మంది డైలమాలు ఉంటారు, ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, చాలా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం సార్ కానీ స్కోర్ రావడం లేదు,
బుక్స్ తెలియదు సార్ అంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. అదేవిధంగా మా ఉపాస్థాప యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.